ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము మే నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ యొక్క 2006 మే నెల మాస ఫలితాలు తీసుకుంటున్నాము. ముందుగా గోచారం చూసినట్లయితే కుజుడు శని ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రవి బుధులు మేషంలో ఉన్నారు, శుక్రుడు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు, గురువు వచ్చేసి మిథున రాశి, కేతు సింహరాశి, చంద్రుడు వచ్చేసి ఈ యొక్క తులారాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు. అయితే ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి కుజుడిని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి మీ రాశి అధిపతి మీకు వ్యయం స్థానంలో ఉన్నారు. పైపెచ్చు మీకు ఈ యొక్క దశమ కోణాధిపత్యం ఉద్యోగ స్థానము, అలాగే భాగ్యస్థానాధిపతి అయినటువంటి శని మీకు మీనరాశిలో ఉన్నారు. కుజునితో కలిసిన శని భగవంతుడికి కుజునితో యొక్క వ్యతిరేక స్వభావం కలుగుతుంది. ఫైటింగ్ సెక్షన్ ఉంటుంది. కుజుడు ఎవరితో కలిసి ఉన్నా వ్యతిరేకంగా ఫైట్ చేసే మోటివేషన్లో ఉంటుంది. అలాంటి సిమ్టమ్స్ మీరు ఈ యొక్క నెలలో ఫేస్ చేస్తారు. అలాగే కుజుడు వచ్చేసి మీకు 11వ తేదీ మేషంలోకి వస్తాడు. అప్పుడు మీకు కుజుడు తన స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి వస్తారు. తద్మూలకంగా తులారాశిని చూస్తాడు కుజుడు. అక్కడ రవి బుధులు కూడా తులారాశిని చూస్తున్నాయి, మీ సప్తమ క్షేత్రాన్ని చూస్తున్నాయి. దీని మూలంగా ఏమవుతుంది, ఇప్పుడు ధనురాశి ధనుర్లగ్నం తీసుకుంటే మీ రాశాధిపతి అయినటువంటి బృహస్పతి, అలాగే చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు సప్తమంలో ఉండి సప్తమ వీక్షణ ద్వారా మిమ్మల్ని ఏ పరిస్థితుల నుంచి అయినా నిలబడటానికి ప్రోత్సహిస్తారు. అలాగే మీకు అప్రాష్టమ శని ప్రభావం కూడా ఉంది కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పీరియడ్. ఈ పీరియడ్లో మీరు శనికి తైలాభిషేకాలు చేసుకోవడం, ఉన్నతంగా ముందుకెళ్ళటానికి మంచి మంచి కార్యక్రమాలు, చలివేంద్రాలు పెట్టడము, నలుగురికి మంచినీళ్ళు అందేటట్టు చేయడం, ఎండాకాలంలో దాహార్తి తీరిస్తే ఇటువంటి కూడా చేసినప్పుడు చిన్న చిన్న ప్రక్రియలు చేసినా కూడాను మీకు లాభసాటిగా ఉంటుంది. భగవంతుని బ్లెస్సింగ్స్ మీకు దొరుకుతాయి. అక్షయ తృతీయ అనేసి అందరూ పోయేసి పొలమని గోల్డ్ కొనాలి, లక్ష్మీదేవి పూజలు చేయాలి అంటారు. దాని మూలంగా ఏదో వస్తుందని అప్పులు చేసి గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు. అసలు ఎంత ఉన్న వాళ్ళైనా అక్షయ తృతీయ రోజు మట్టి కుండలు పెట్టి అక్కడ కొంచెం పందిరి వేసి అందరికీ వచ్చిపోయే వారికి దాహం తెచ్చుకోవటానికి అలా పెట్టేస్తే వచ్చిపోయే వాళ్ళు చక్కగా ఆ వాటర్ తాగడం మూలంగా మీకు చాలా పుణ్యం వస్తుంది. ఆ పుణ్యంతో ఇప్పుడు మీకు ఉన్నటువంటి యొక్క మైనస్ పాయింట్ అనేది ప్లస్ పాయింట్ అవుతుంది. మీకు తృతీయంలో రాహు ఉన్నాడు. మీ వాక్ ఈ పీరియడ్లో చాలా గంభీరంగా ఉంటుంది, కటువుగా ఉంటుంది. నేర్పరితనము అనేది మీకు తెలియదు. ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. నెత్తి మీదకి తంటా తెచ్చుకునే స్వభావం ఇది. అలాగే మీకు బుధుడు వచ్చేసి ఇక్కడ మీ రాశికి పంచమంలో ఉన్నారు. రవి కూడాను మీకు భాగ్యాధిపతి అయిన రవి కూడాను పంచమంలో ఉన్నారు. 11వ తేదీ కుజుడు మేషరాశిలోకి వస్తాడు. తద్మూలకంగా మీకు పంచమంలోకి రవి బుధులతో కలిసి కుజుడు కూడా అక్కడ యాడ్ అవుతారు. మీకు వ్యయాధిపతి పంచమాధిపతి. అలాగే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనురాశి ధనులగ్నం వారికి సంతాన విషయంలో రవి బుద్ధులను తీసుకున్నట్లయితే మీకు భాగ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క రవి వచ్చేసి పంచమంలో ఉన్నారు, ఉచ్చలో ఉన్నారు. చాలా వరకు బెటర్ఫుల్ లైఫ్ ఇచ్చే అవకాశం ఉంది. పంచమమైనప్పటికీ కూడాను బుద్ధునితో కలిసి ఉండడము కొంచెం ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఆ ఉచ్చ స్థితిని ఆయన ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని కొంచెం ఉన్న స్థానం మంచిది కాకపోయినప్పటికీ కూడా కొంచెం ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళటానికి ప్లస్ పాయింట్స్ జనరేట్ చేసే అవకాశం ఉంది. రాహు వచ్చేసి మీకు 3వ ఇంట్లో ఉన్నాడు. వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఏదో వచ్చిన సంబంధాలు సెట్ అవ్వడమైనా లేదా
ఈ పీరియడ్లో మనం చేసేసుకుందామని ముహూర్తాలు పెట్టేసుకొని ఎంగేజ్మెంట్స్ చేసుకోవడమైనా ఇలాంటివి జరుగుతాయి. మీకు కళాత్మకమైనటువంటి హృదయం కలిగినటువంటి భార్య వస్తుంది, జీవిత భాగస్వామి. వివాహం కాని వారికి, వివాహమైన వారికి ఈ యొక్క కళాత్మకమైనటువంటి అభిరుచులు కూడుకున్నటువంటి స్త్రీ భార్యగా లభిస్తుంది. చాలా వరకు మనకి ఆ స్త్రీ ద్వారా మీకు ఎవరైతే జీవిత భాగస్వామి వచ్చారో వాళ్ళ ద్వారా మీకు మంచి చాలా వరకు కట్న కానుకల రూపంలో కానీ, లేకుంటే ఎంప్లాయ్మెంట్ మీకంటే ఉన్నతంగా ఉద్యోగ స్థానంలో ఉన్న అమ్మాయి కానీ, అమ్మాయిలకైతే పురుషుడు కానీ మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహయోగం తీసుకున్నట్లయితే ఇప్పుడు అది పెద్దగా మీకు కలిసి వస్తుందని చెప్పలేము. 1 సంవత్సరం ఆగాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాట్, ఇట్లాంటి ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్ ఇవి పర్చేజ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ధనురాశి, ధనుర్లగ్నం వారికి 6వ ఇంట్లో శుక్రుడు. ఈయన మీకు లాభాధిపతి, అలాగే షష్టాధిపతి. ఇది లాభాధిపతి కింద తీసుకున్నట్లయితే మీకు ఈ లాభాలు చేకూరడానికి అతను ఉన్నటువంటి 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చాలా వరకు స్త్రీలే మోసం చేస్తారు. అది ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, మీ ఫీల్డ్ వాళ్ళు కావచ్చు. మోసాలు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. లక్ష్మీ పూజలు చేసుకోండి. కేతు వచ్చేసి మీకు ధనుర్రాశి వారికి భాగ్యంలో ఉన్నారు, మోక్షకారకుడు. దైవచింతన పెరుగుతుంది. అలాగే సానుకూలంగా మీకు కోర్టు వ్యవహారాలు ఇవన్నీ తీరడానికి కూడా దైవ కృప కలుగుతుంది. అలాగే శత్రు రుణరోగ స్థానం శుక్రుడు అని చెప్పుకున్నాం కదా, ఆయన కూడా కొంచెం మీకు హెల్ప్ చేసే అవకాశం కనిపిస్తుంది 14 తర్వాత. ఎందుకంటే బృహస్పతితో కలుస్తారు, మిమ్మల్ని సప్తమ వీక్షణ ద్వారా చూస్తారు. ఈయన మీకు షష్టాధిపతి, లాభాధిపతి కాబట్టి గురువుతో కలిసిన మీ లగ్నాధిపతి, మీ చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతితో కలిసిన శుక్రుడు చక్కగా మీకు ఆ భావాలను చూడటం, తద్మూలకంగా మీకు మంచి జరగడం జరుగుతుంది.